అందరికీ నమస్కారం అండి. నా పేరు మైసర్ శ్రీనివాస్. నేను యాక్చువల్గా వచ్చేసి ఫైనాన్స్ అడ్వైజర్ని. మనకు యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మీ అందరి ముందు నేను హౌ టు ఎర్న్ అండ్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ గురించి మీకు కొత్త కాన్సెప్ట్ తెలియజేయాలనే ఉద్దేశంతో మీకు ఒక మంచి కాన్సెప్ట్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఏంటంటే గ్యారంటబుల్ కాన్సెప్ట్. ఇందులో వచ్చేసి లైక్ మ్యూచువల్ ఫండ్, షేర్స్, ఇన్సూరెన్స్, బ్రోకరేజ్ ఏ విధంగా ఉంటుందో దానికి రిలేటెడ్గా మన గ్యారంటీగా అంటే లైక్ ఫోన్పే, గూగుల్ పే ఏ విధంగా అయితే మన యాప్ యూజ్ చేస్తామో అదే మాదిరి ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చేసి మన యాప్ అంటే మన అమౌంట్ మన చేతిలో ఉండి మనం దాన్ని ట్రేడింగ్ అండ్ సెల్లింగ్ చేసే విధంగా మనకాడ కొత్త కాన్సెప్ట్ ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే ఎన్నో కంపెనీస్ వచ్చాయి, ఎన్నో కంపెనీస్ పోయాయి. కాకపోతే ఏంటంటే ఇందులో వచ్చేసి కంపెనీస్లో వచ్చేసి వాళ్ళకు వచ్చిన గ్రేడ్ని బట్టి, వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ షెడ్యూల్ని బట్టి, వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ని బట్టి వాళ్ళు మనకు ఇంట్రెస్ట్ కానీ లేకపోతే దాని మీద వచ్చిన బోనస్ కానీ మనకు వచ్చేసి వాళ్ళు డిక్లరేషన్ అనేది అది 6 months 2 months అది డేట్ ఫిక్స్డ్ చేసి ఆ డేట్ ప్రకారంగా వాళ్ళు మనకు డిక్లరేషన్ చేస్తారు. కానీ మనకు ఉన్న ఈ కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్లీ మనం ఎప్పుడైతే మనం ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరిగా ఎప్పుడైతే మనం అమౌంట్ సెక్యులరైజేషన్ చేసి మనం డిపాజిట్ పరంగా మనం చేస్తామో అప్పటి నుంచి మొదలుకొని వచ్చేసి మనకే తెలిసిపోతుంటుంది అంటే ఏ విధంగా మనకు ఇంక్రిమెంట్ అవుతుంది, ఏ విధంగా మనకు ఈల్డ్ వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఆ కాన్సెప్ట్ వచ్చేసి ముందుకు తెలియజేస్తాను. ఇక్కడ వచ్చేసి జీబీకే ఫిక్స్డ్ ఏపీవై. సో ఇది యాక్చువల్లీ ప్రొజెక్షన్. ఈ ప్రొజెక్షన్ వచ్చేసి ఇది ఏంటంటే ఇది వచ్చి బ్లాక్ చైన్ సిస్టమ్. ఇందులో ఏంటంటే 1 by 1 వచ్చేసి మనం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని మీద మనం డిపాజిట్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఇందులో ఏంటంటే ఇది డీసెంట్రలైజ్డ్ కాంపౌండింగ్ క్లియరింగ్ సిస్టమ్ అనమాట. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే టోటల్గా వచ్చి మన పరిధిలో కాకుండా ఇది వచ్చి మొత్తం వరల్డ్ వైడ్గా ప్రపంచం మొత్తంలో కూడా ఇందులో వచ్చేసి చేసుకోవచ్చు. ఏంటంటే ఇది ఒక యాప్ సిస్టమ్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే అనేది ఒక ఇండియా వరకే ఉంది. ఇంకొక పరిధి వేరే దేశంలో చూసుకుంటే వాళ్ళకు సంబంధించిన కంట్రీ వైడ్గా వాళ్ళ యాప్లో వాళ్ళకు ఉన్నాయి, కానీ ఆ యాప్లో మాత్రం వాళ్ళు చేసుకోగలుగుతారు. కానీ ఈ యాప్లో వచ్చేసి మొత్తం ప్రపంచం మొత్తం కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్. ఇందులో వచ్చేసి ఇది వచ్చి నెంబర్ 1 వచ్చేసి ఇది డీసెంట్రలైజ్డ్ డిపాజిట్ సిస్టమ్ అంటే డీసెంట్రలైజేషన్ డిపాజిట్ సిస్టమ్. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ కంపెనీ మొదటగా ఈ కంపెనీ గురించి మనం తెలుసుకోవాలంటే ఈ కంపెనీ వచ్చేసి 27 ఏప్రిల్ 2022లో స్టార్ట్ అయింది. ఈ కంపెనీ వచ్చేసి అంటే ఇప్పటి వరకు వచ్చేసి కనుక చూసుకుంటే జస్ట్ ఇంకొక 2 days వచ్చేసి ఈ కంపెనీ 2 years కంప్లీట్ చేసుకోబోతుంది. జస్ట్ ఇంకొక 2 days వచ్చేసి 2 years ఈ కంపెనీ కంప్లీట్ చేసుకోబోతుంది. ఈ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఈ కంపెనీ వాల్యూ వచ్చేసి 1 పైసా. ఇప్పుడు కేవలం ఒక 2 సంవత్సరాల్లో 2 years వచ్చేసి దీని వాల్యూ వచ్చేసి ఇప్పుడు 10 రూపాయలు అయింది. అంటే 2 years గడిచినటువంటి 2 years వచ్చేసి దీని వాల్యూ ఎంత అయింది? 10 rupees అయింది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఏంటంటే మన ఇండియన్ రూపీస్ నుంచి యూఎస్డి అంటే జీబీకే నుంచి యూఎస్డి అంటే ఇండియన్ రూపీస్లో మనం కనుక మనం క్యాల్కులేషన్ చేస్తే దాంట్లో యూఎస్డి దాని తర్వాత వచ్చేసి జీబీకే. సో ఇందులో నుంచి ఇళ్ళకు కన్వర్ట్ అయినప్పుడు మనకి ఇది కాయిన్ రూపాన మారుతుంది. ఇప్పుడు మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి 10 రూపాయలు అయితే ఈ జీబీకి కాయిన్ వాల్యూ వచ్చేసి 1 అయితే 1 కాయిన్ అయితే 1 కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 10 rupees. ఓకే. సో ఈ విధంగా మనం ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్ లేదా నాన్ ఫిక్స్డ్ డిపాజిట్ 2 రకాలుగా ఇందులో చేసుకునే అవకాశం ఇందులో ఈ సిస్టంలో ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్లో కనుక మనం చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh కనుక మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే
దీనిపైన 12% మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. 12% వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. నాన్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ఇందులో వచ్చేసి కేవలం 6% వస్తుంది, అంటే 50% మాత్రమే ఇది వస్తుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు వచ్చేసి దీంట్లో ఏంటంటే 400 డేస్ డిపాజిట్ చేసుకునే విధానం ఏంటంటే 400 డేస్, 450 డేస్ అండ్ 350 డేస్. సో ఈ విధంగా 400 డేస్, 450 డేస్, 350 డేస్. ఇందులో వచ్చేసి ఈ 400 డేస్కు కొంచెం మెరుగు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 300 డేస్కు తీరు ఉంటుంది. దీనిపైన రేట్లు ఈ విధంగా ఉంటాయి. అంటే ఎక్కువ రోజులు పెట్టుకుంటే కొంచెం అధికంగా ఈల్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం తక్కువ రోజులు పెట్టుకుంటే తక్కువ, ఇంకా కొంచెం తక్కువ రోజులు తీసుకుంటే ఈ తక్కువ. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చేసి నాన్ బ్రేకబుల్. అంటే మనం ఈ రోజుల్లో మనం డిపాజిట్ చేస్తే ఆ రోజు వరకు 100% మనం అక్కడ ఉంచాలి. ఇన్ కేస్ మనకు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉందనుకో, ఒకవేళ ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ మనం పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 లక్ష రూపాయలు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాం. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో మనకు అర్జెంట్ కనుక ఉంటే దీన్ని కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది. అది ఏ విధంగా ఉందంటే, ఇందులో మనం ఇమ్మీడియట్లీ కనుక ఫిక్స్డ్ డిపాజిట్ బ్రేక్ చేస్తే 30% ఇందులో ట్యాక్స్ డిడక్షన్ పోతుంది, 70% మనం అమౌంట్ తీసుకునే అవకాశం ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంటుంది. ఈ నాన్ ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చేసరికి ఏంటంటే ఇది ఎనీ టైం బ్రేకబుల్. ఇది వచ్చేసి నో ట్యాక్స్ లేకుండా మనం 1 లాక్ పెడితే 1 లాక్ వరకు మనం యాజ్ పర్ కండిషన్ ప్రకారం మనం తీసుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సిర్ఫ్ ఓన్లీ 6% వస్తుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లా అంటే, ఇది యాక్చువల్లీ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఇస్తారు, ఇది మ్యూచువల్ ఫండ్ కాదు, ఇన్సూరెన్స్ కాదు, ఇయర్లీ ఇచ్చేది కాదు. వీళ్ళు డే బై డే ఇంట్రెస్ట్లు కానీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బయింగ్ అండ్ సెల్లింగ్ సిస్టమ్. సో ఈ బయింగ్ అండ్ సెల్లింగ్ సిస్టమ్ వచ్చేసి ఎప్పుడైతే మనం బై చేస్తామో, ఎప్పుడైతే బై మీన్స్ ఏంటంటే మనం ఎప్పుడైతే మనం ఫిక్స్డ్ డిపాజిట్ పెడతామో అప్పుడు వచ్చేసరికి దీనిపైన 12% అనేది ట్యాక్స్ డిడక్షన్, అంటే సెల్లింగ్ సిస్టమ్ బయింగ్ సిస్టమ్లో 12% ట్యాక్స్ డిడక్షన్. ఎప్పుడైతే మనం అమౌంట్ రిసీవ్ చేసుకున్నా అంటే సెల్లింగ్ చేస్తామో అప్పుడు వచ్చి ఇది 14% వచ్చేసి ట్యాక్స్ డిడక్షన్ అయింది. సో ఈ రెండు కలిసి ఈ 12% ప్లస్ ఈ 14% ఈ రెండు కలిపితే 26% అయింది. ఈ 26% ఏం చేస్తారంటే, ఈ జీపీకేలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసారో వాళ్ళు 100 రూపాయల నుంచి 100 కాయిన్స్ వేసుకోండి, మన భాషలో 100 కాయిన్ నుంచి 1000 కాయిన్స్ అని రెవో వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్ట్నర్సే. అంటే ఈ వచ్చినటువంటి ఈ 26%ని ఈలో ఉన్నటువంటి ఎవరైతే కస్టమర్స్ అనుకోండి లేదా డిపాజిటర్స్ అనుకోండి వాళ్ళందరికీ ఇదంతా కూడా సేవ్ చేస్తారు. ఇందులో వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ అనుకోండి లేదా మ్యూచువల్ ఫండ్ అనుకోండి, అదేవిధంగా డిపాజిట్ అనుకోండి, బ్యాంక్ పరంగా డిపాజిట్ అనుకోండి. సో ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ సంబంధించింది ఏదైతే ఉందో అది యాజ్ పర్ కంపెనీ నామ్స్ ప్రకారంగా కంపెనీకి వచ్చినటువంటి ప్రాఫిట్ పైన లేదా అప్పుడున్నటువంటి కండిషన్, మార్కెట్ కండిషన్ పైన ఇక్కడ వచ్చేసి ఈల్డ్ అనేది ఇంట్రెస్ట్ పరంగా ఈ కంపెనీ డిసైడ్ చేస్తుంది. అది కంపెనీ ఏదైతే పర్టికులర్ టైం మెన్షన్ చేస్తుందో యాజ్ పర్ మ్యాండేటరీ టైం ప్రకారంగా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ జీబీకే వచ్చేసరికి ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మన ఇక్కడ జీబీకేలో మనం డిపాజిట్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఎవ్రీ 3 మినిట్స్కి వచ్చేసి మనకు జరిగినటువంటి డేలో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ ప్రకారం ఎవ్రీ 3 మినిట్స్ మనకు కమిషన్ అనేది మనం క్యాల్కులేషన్ చేసి మన అకౌంట్లో జమ అవుతూ ఉంటుంది. ఎవ్రీ 3 మినిట్స్ మన అకౌంట్లో జమ అవుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్కు ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్కి ఏంటంటే, ఇక్కడను పర్టికులర్ టైంలో మనం చేస్తే అది మనం నాన్ బ్రేకబుల్. ఇక్కడ ఏంటంటే మనం ఎనీ టైం వచ్చి మనం బ్రేక్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇందులో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిపాజిట్ 1 లాక్ మనం పెట్టాము. ఈ 1 లాక్ డిపాజిట్ మనం పెట్టినప్పుడు దీన్ని ప్రిన్సిపల్ అమౌంట్గా క్రోడీకరిస్తాం. దీనిపైన మనకు వచ్చేసి 12% ఇంట్రెస్ట్ ఎప్పుడైతే డిపాజిట్ చేస్తామో
ఈ 400 డేస్, 450 డేస్, 350 డేస్ ఎప్పుడైతే డిపాజిట్ చేస్తామో దానిపైన 12% అనేది ఇది ఇంట్రెస్ట్ పూర్వకంగా మన కంపెనీ మనకి ఇస్తుంది. అది మీకు ఇంతకుముందు మనం చెప్పినట్టుగా 26% ఏ విధంగా చేయాలి అదే విధంగా ఇస్తుంది. ఎవ్రీ 3 మినిట్స్ వచ్చినటువంటి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ చేసుకున్న ప్రకారంగా చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఈ 1 lakh పైన 12,000 రూపీస్ పర్ మంత్ వస్తుంది. ఈజీగా 12,000 రూపీస్ పర్ మంత్ వస్తుంది. అప్పుడున్నటువంటి ట్యాక్స్ యాజ్ పర్ కంపెనీ కండిషన్ ప్రకారం 2,000 ట్యాక్స్ పైన 10,000 రూపీస్ అనేది ఆటోమేటిక్గా మనం మంత్లీ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో ఉన్న ఇంకా బ్యూటీ ఏంటంటే ఈ వచ్చినటువంటి 10,000ని కూడా మనము కాయిన్స్ మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ వచ్చిన 10,000 మనకు కావాల్సినట్టు మనం తీసుకోవచ్చు. బయింగ్ సెల్లింగ్ సిస్టమ్ కాబట్టి మనకు కావాల్సినట్టు మనం తీసుకోవచ్చు. లేదంటే మనకు డిపాజిట్ దాంట్లో మనం డిపాజిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఏ విధంగా అంటే ఇప్పుడు 10,000 వచ్చింది. 10,000ని డిపాజిట్ పరంగా ఇప్పుడున్నటువంటి రేట్ ప్రకారం 10 రూపీస్ చేసుకుంటే 1000 కాయిన్స్ వస్తాయి. అప్పుడు మనది ఏమైందంటే ₹1,00,000 ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ 1000 రూపీస్ అంటే 1,01,000 డిపాజిట్ అవుతుంది. ఇది ఎప్పుడైతే 1,01,000 డిపాజిట్ అయిపోయినప్పుడు కంపౌండింగ్ సిస్టంలో అక్యుములేట్ ఇంట్రెస్ట్ పూర్వకంగా ఈ 1,01,000కు మళ్ళీ 12% అనేది మళ్ళీ నెక్స్ట్ మంత్ యాడ్ అవుతూ పోతుంది. సో దాని ప్రకారంగా క్యాల్కులేషన్లో పోతూ ఉంటుంది. సో ఈ కంపెనీ వచ్చేసి దీని వయసు 12 ఇయర్స్ యాక్చువల్లీ 12 ఇయర్స్ అనేది ఇది ఫిక్స్డ్. ఇందులో ఎలాంటిది కూడా లేదు. ఇప్పుడు మనం ఏంటంటే మనకి ఇక్కడ బాండ్లు ఇస్తలేరు, మనకు పర్టికులర్గా మన చేతికి ఎలాంటిది ఇస్తలేరు. ఇది ఒక యాప్ అంటే ఇది ఒక మాయాజాలం లేకుంది. దీనివల్ల మనకు గ్యారంటీ అనేది ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ కావచ్చు. దానికి ఏంటంటే ఈ కంపెనీ ఏం చేసిందంటే ఇలా లిక్విడిటీ ఆల్రెడీ కంపెనీ ఒక గ్యారంటీ కోసం 2,50,00,000 అప్రాక్సిమేట్లీ అనుకోండి 2,250 కోట్లు పెట్టింది. అప్పుడు పెట్టినప్పుడు దీని 1% అది ఇవాళ వచ్చి చూసుకుంటే 10 రూపీస్ కాయిన్ వాల్యూ మనమే మన కస్టమర్లో మనం పెంచినాం కాబట్టి ఇప్పుడు దీని వాల్యూ 10 రూపీస్ ప్రకారం చూసుకుంటే 25,000 కోట్లు అయింది. సో ఆ విధంగా అప్ టు 12 ఇయర్స్ వరకు దీన్ని లాకింగ్ సిస్టంలో పెట్టారు. అంటే 12 ఇయర్స్ వరకు వీళ్ళు ఎలాంటి అమౌంట్ తీయడానికి కూడా లేదు. ఇన్ కేసు కస్టమర్ కానీ ఇంకేది కానీ తీసుకున్న ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇది వచ్చేసి దీన్ని డీసెంట్రలైజేషన్ చేసి అందరికీ న్యాయం చేసే అవకాశం. అంటే ఇక్కడ 100% ఇక్కడ ఏ ప్రాబ్లం జరగదు. కానీ కంపెనీ లిక్విడిటీ అనేది ఇలా ఉంది. మనం పర్టికులర్ కనుక వెళ్ళి చూస్తే కనుక మనకి ఈ నాలెడ్జ్లో మనకు తెలిసిపోతుంది. ఈ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా అయితే ఇప్పుడు ఏంటంటే ఈ కస్టమర్లు ఎవ్రీడే బయింగ్ సెల్లింగ్ సిస్టంలో పోతున్నారు కాబట్టి ఇప్పుడున్న రేటు కనుక చూసుకుంటే 10 రూపీస్ ఉంది అట్ ప్రజెంట్. 25 ఏప్రిల్ 2024 చూసుకుంటే 10 రూపీస్ ఉంది పర్ కాయిన్ వాల్యూ 10 రూపీస్. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఈ ఏదైతే 12 ఇయర్స్ కంపెనీ డిక్లరేషన్ 12 ఇయర్స్ ఉందో అంటే రిమైనింగ్ 10 ఇయర్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ దీని రేటు ఇప్పుడున్న రేటు క్యాల్కులేషన్ ప్రకారం కనుక చూసుకుంటే 1,858 రూపీస్ వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక కాయిన్ ఇవాళ మనం చూసుకుంటే 10 రూపీస్ ఉంటే 1 కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 1858. అట్లా ₹1,00,000 అనుకుంటే ఆల్మోస్ట్ 18 కోట్ల పైబడి ఈ క్యాల్కులేషన్లో పోతుంది. అంటే మనకు ఇది ఫిక్స్డ్, ఇలా ఏం లేదు. మనకు మన అమౌంట్ ఎప్పుడైనా సరే నీకు ఎప్పుడైతే డౌట్ వస్తుందో అప్పుడు మనం బ్రేక్ చేసుకోవచ్చు. నీకు ఎవరైనా చెప్పారు అరే ఇది ఉంటుంది పోతుంది లేదా ఇది ఇబ్బంది ఉందంటే ఇమ్మీడియట్లీ బ్రేక్ చేసుకోవచ్చు. లేదా నీకు ఇన్కమ్ ఉంది, నీకు డేర్ ఉంది, నీకు తెలుస్తుంది కాబట్టి దాంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ ఎనీ టైం వాచబుల్, ఎనీ టైం మన చేతిలో ఉంది. ఇదంతా మన మొబైల్ సిస్టమ్ కాబట్టి సో మనకు ఎనీ టైం ఏం జరుగుతుందో మనకు 100% మనకు తెలుస్తుంది. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇందులో వచ్చేసి పర్టికులర్గా ఇవాళ కస్టమర్స్ ఇవాళ ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఏ విధంగా మన మొత్తం 163 దేశాలు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి ఈ జీటీకేలో నేను ఒక కారు కొనుక్కున్నాను.
దీని మూలాన మనకు అమౌంట్ అక్యుములేట్ అవుతుంది, ప్లస్ మనకు నిత్యావసరం ఏ విధంగా మనం దీన్ని యూటిలైజ్ చేసుకునే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను ఒక కారు కొనుక్కున్నాను. ఈ కారు వాల్యూ వచ్చేసి 15 లక్షలు ఉంది. మారుతి ఎండేవర్ అనుకోండి, మారుతి సపోజ్ XYZ ఎర్టిగా అనుకోండి, 15 లక్షలు దీని వాల్యూ ఉంది. నేను ఏం చేశానంటే ఒక 3 లక్షలే, నా సిబిల్ అంతా బాగుంది, 3 లక్షలు నేను డౌన్ పేమెంట్ చేశాను. నాకు రిమైనింగ్ 12 లక్షలు వచ్చేసి నేను లోన్కి వెళ్ళాను. నేను ఇది 60 మంత్ 5 ఇయర్స్ పెట్టుకున్నాను. నాకు పర్ మంత్ వచ్చేసి 22,000 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 22,000 ఈఎంఐ కట్టాలి. నేను తెలివిగా ఏం చేశానంటే ఎవ్రీ మంత్ ఈఎంఐ 22,000 కడితే అప్రాక్సిమేట్లీ నేను తీసుకున్న లోను ప్లస్ నేను కట్టే ఇంట్రెస్ట్ మొత్తం కలిపితే నాకు 16 లక్షలు అవుతుంది. నేనేం చేశానంటే ఒక 5 ఇయర్స్ కోసం, ఒక 5 సంవత్సరాల కోసం కేవలం ఒక 2 లక్షలు నేను డిపాజిట్ చేశాను. ఎందులో డిపాజిట్ చేశాను? జీవికే బ్యాంక్లో డిపాజిట్ చేశాను. ఈ డిపాజిట్ చేస్తే నాకు ఎవ్రీ మంత్ దీనిపైన 12% నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ 12% ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో నాకు 24,000 అవుతుంది. ఇందులో నాకు 12% ఏమైనా చేంజెస్ అయినా కూడా నాకు ఈజీగా 22,000 అనేది నాకు వస్తుంది. నేనేం చేస్తున్నా అంటే ఈ 2 లక్షలు ఇది అసెట్, నా దగ్గర ఉన్నది. నేను ఈ కంపెనీ కట్టలేదు, లేదా నేను ఈఎంఐ కట్టడం లేదు. ఇది నా అమౌంట్ నా దగ్గర ఉంది. నా అమౌంట్ నుంచి నాకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ని నేను ఈ కార్కు ఏం చేశాను, ఇన్వాల్వ్మెంట్ చేయించాను. అప్పుడు నాకు ఏమైంది, నేను ఏదైతే 5 ఇయర్స్ నేను పెట్టుకున్నానో ఇక్కడ వచ్చేసరికి ఎవ్రీ మంత్ నాకు వచ్చేది నేను ఈ కార్కు పెట్టాను. అప్పుడు 5 ఇయర్స్ 60 మంత్ వరకు నేను పెట్టుకున్నా. 60 మంత్కు అదే విధంగా వచ్చింది. ఇక్కడ కార్ అనేది నాకు ఆఫ్టర్ 5 ఇయర్స్కి క్లియర్ అయిపోయింది. ఇక్కడ నా రేట్ వచ్చి ఇక్కడ వచ్చి నా ఫిక్స్డ్ డిపాజిట్ 2 లక్షలు. ఈ 2 లక్షల్ని మీకు ఇంతకుముందే చెప్పాను, 10 ఇయర్స్కి వచ్చి 1858 ఈ రేట్ కాయిన్ పెరుగుతుందని చెప్పాను. నాకు 5 ఇయర్స్కి వచ్చేసరికి ఇందులో 15% చేసుకున్నా కూడా ఆల్మోస్ట్ నాకు ఎట్లేదన్నా ఒక 900 ఈజీగా 900 రూపీస్ అవుతుంది. నాకు ఇక్కడ 2 లక్షలు అంటే నాకు ఇక్కడ ఆల్మోస్ట్ ఎంత 20,000 కాయిన్స్. సో 20,000 ఇంటూ అప్రాక్సిమేట్లీ 1000 అయితే నా ఎనాలిసిస్, బట్ 900 వేసాను. సో మీరే చెప్పండి 900 5 ఇయర్స్కి. ఇక్కడ చూడండి క్యాల్కులేషన్, 20,000 ఇంటూ 900 అంటే ఎంత అవుతుంది? 1,80,00,000 అవుతుంది. ఎంత అవుతుంది? 1,80,00,000 అవుతుందా 18 లక్షలు అవుతుందా? 1,80,00,000 అవుతుంది. సో చూడండి, మనం ఇందులో ఈ కాన్సెప్ట్లో మనం పెడితే బ్యూటీ ఏంటంటే నాకు ఇక్కడ 2 లక్షలు నేను పెట్టాను, నాకు ఇక్కడ 16 లక్షలు నాకు కార్ ఫ్రీ అయిపోయింది. ప్లస్ అక్కడ పెట్టిన అమౌంట్ను నాకు కార్ ఫ్రీ కాగా అక్కడ పెట్టిన అమౌంట్ నాకు 1,80,00,000 ఆఫ్టర్ 5 ఇయర్స్కు నాకు వస్తుంది. అది కూడా నేను తక్కువ కాయిన్ రేట్ వేసుకుంటే ఈ మాత్రం వస్తుంది. అధికంగా ఉండొచ్చు, మేబీ మే నాట్ బి, అప్రాక్సిమేట్లీ నేను చెప్తున్నాను. సో ఈ విధంగా ఇందులో ప్లాన్ చేసుకునే అవకాశాలు మనకు ఉన్నాయి. ఒకటే ఏంటంటే ఇందులో వచ్చేసి మీకు రావాల్సిన అంతా బాగానే ఉంది, ఈ డిపాజిట్కు గ్యారెంటీ ఉందా లేదా అనే దాని గురించే ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు. అందులో 100% డౌట్ పడాల్సింది ఏం లేదు. కంపెనీ ఆల్రెడీ 12 ఇయర్స్ వరకు మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు. అన్ని దేశాలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యాయి. తర్వాత ఏ దేశానికి యాప్ ఆ దేశానికి మాత్రమే యూటిలైజ్ అవుతుంది. ఈ యాప్ మాత్రం అన్ని దేశాలకి యూటిలైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇండియన్ రూపీస్లో నాకు కావాలంటే నేను ఇండియన్ రూపీస్లో నేను కన్వర్ట్ చేసుకుంటాను డబ్బుని, లేదా నాకు యూఎస్ కావాలంటే నేను డాలర్స్ రూపాయన కూడా నేను కన్వర్ట్ చేసుకుంటాను. నేను ఏ దేశానికి పోయినా నా అకౌంట్లో నా సెల్లో అమౌంట్ ఉంటుంది కాబట్టి ఆ దేశానికి పోతే ఆ దేశానికి దానికి సంబంధించిన డాలర్ కావచ్చు, రూపీ కావచ్చు, లేదా అక్కడ మనం ఏ దేశం ల్యాండ్ అయితే ఆ ల్యాండ్ ప్రకారంగా మనం పైసల్ని అక్కడ దాంట్లో మార్చుకొని అక్కడ మనం నివసించడం కానీ, పర్చేజ్ చేయడం కానీ, హోటల్స్లో ఉండడానికి కానీ, ఇది మన అవకాశం యూటిలైజ్ చేసుకునేదానికి ఇది మంచి అవకాశం.
అదేవిధంగా నేను కారు ప్రకారం ఏదైతే చెప్పానో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు హౌస్ ఈఎంఐ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 2 వీలర్ ఈఎంఐ కావచ్చు, లేదా మీరు తీసుకున్న అప్పులకు ఇంట్రెస్ట్ కావచ్చు, సో మీరు తీసుకున్న ప్లాట్ కావచ్చు, సో ఏదైనా సరే మీకు ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ ఏదైనా ఉండాలి, దానికి ఈక్వలెన్స్గా క్యాల్కులేషన్ 12%, ఇప్పుడున్న పరిస్థితిగా 12% కనుక తీసుకొని దానికి ఈక్వలెన్స్గా ఇప్పుడు 2 వీలర్ అనుకోండి, సపోజ్ మీకు 4,000 5,000 పడుతుంది, ఒక 50,000 పెట్టుకోండి. 50,000 అదే విధంగా ఉంటుంది, కాయిన్స్ మీకు హెచ్చిస్తుంది, డబ్బులు పెరుగుతూ ఉంటాయి, ప్లస్ మీ 2 వీలర్ ఫ్రీ అయిపోతుంది. ఒక హౌస్ ఉంది అనుకోండి, ఒక 40,000 ఫర్ ఎగ్జాంపుల్, 40,000 దానికి ఈక్వలెన్స్ 2 lakhs పెట్టుకోండి, ఒక 4 lakhs పెట్టుకోండి. లేదంటే ఒక చిన్నది ప్లాట్, లేకపోతే ఇంకేదైనా ఇంట్రెస్ట్ కట్టాలి, లేకపోతే గోల్డ్ ఫైనాన్స్ కట్టాలి, గోల్డ్ లోన్ కట్టాలి. సో వీటికి లోన్కి సంబంధించింది కానీ, ఈ దేనికి సంబంధించింది కానీ ఇది మంచి యూటిలిటీ. సో దీన్ని మనం అందరం చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దయచేసి ఇలా ఇన్వాల్వ్మెంట్ కానీ, మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ కానీ, మీరు హ్యాపీగా ఉండండి. మీరే కాకుండా మీ సంబంధికులకు కూడా చెప్పి ఈ విషయాలను చెప్పి వాళ్ళని కూడా ఫ్రీ చేస్తారని మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇందులో వచ్చేసి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు డెఫినెట్గా నా కాంటాక్ట్ చేయండి. నా మొబైల్ నంబర్ 8297345346. ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను, ఒకసారి క్లియర్గా చూడండి. మీకు ఏదున్నా సరే నాకు కాంటాక్ట్ చేయండి, మీకు అన్ని విధాలా నేను సపోర్ట్ చేస్తాను. మొబైల్ నంబర్ వచ్చేసి 8297345346. ప్లీజ్ కాంటాక్ట్ మీ అండ్ మీ ఫైనాన్షియల్ ఒత్తిడి నుంచి క్లియర్ కండి. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం క్లియర్ తీస్తే